హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మా ఛానల్ గ్రోత్ ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్తే తనూజ గౌడ, ఈమె ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్. తనూజ గౌడ జీ తెలుగులో ప్రసారమైన ముద్దమందారం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 2014 నుంచి 2019 వరకు ఈ సీరియల్ సూపర్ హిట్గా నిలిచింది. తరువాత ఈమె అందాల రాక్షసి, అగ్ని పరీక్ష వంటి సీరియల్లో యాక్ట్ చేశారు. అంతేకాకుండా తెలుగు, తమిళ్, కన్నడ వంటి లాంగ్వేజెస్లో కూడా మూవీస్లో యాక్ట్ చేశారు. ఈ కన్నడ బ్యూటీ పుట్టి పెరిగింది, స్టడీస్ అన్నీ బెంగళూరులో. ఈమె ప్రెజెంట్ స్టార్మాలో ప్రసారమైన కుక్కు విత్ జాతిరత్నాలు షో ద్వారా రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యింది. అయితే తనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టమని, కానీ వాళ్ళ నాన్నగారికి సినీ ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదని, యాక్టింగ్ చేయడం ఇష్టం లేదని, కానీ వాళ్ళ అమ్మగారు సపోర్ట్ వల్ల కొన్ని సీరియల్స్లో, మూవీస్లో యాక్ట్ చేశానని బిగ్ బాస్ షోలో నాగార్జున గారితో చెప్పింది. అయితే తనూజ గౌడ రోజుకి బిగ్ బాస్ సీజన్ 9లో రెమ్యులేషన్ 30,000 వరకు తీసుకుంటున్నారంట. ఈమె చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఈమె బిగ్ బాస్ సీజన్ 9 టాస్కుల్లోని గట్టి పోటీ ఇచ్చేటట్టు కనిపిస్తున్నారు. అయితే ఈరోజు జరిగిన నామినేషన్లో శ్రీజాతో తనూజశ్రీకి ఇద్దరికి కలిసి చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈరోజు నామినేషన్లో కామన్ మ్యాన్స్ తనూజ మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తనూజ చాలా ఏడ్చేసింది. ఇమాన్యుయల్, సంజన వీళ్ళిద్దరూ తనూజకి చాలా సపోర్ట్గా నిలిచారు. ఓకే అండి, మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చేసేవారు అనే పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.